నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు నీటి మట్టం చేరింది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 309.0570 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,95,390 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,12,682 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలవంచ కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతుంది. దీంతో కిన్నెరసాని డ్యాం 3 గేట్లను అధికారులు ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.50 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇన్ఫ్లో 13,000 క్యూసెక్కులుంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.